ఈ దినము దేవుని యొక్క వాక్యం ద్వారాగా దేవుడు మనందరితో మాట్లాడే అంశము చిల్లు పడిన సంచి. ఏ సంచమా? అందరూ చెప్పాలి. చిల్లు పడిన సంచి. ఇది హగ్గై గ్రంథములో మనం చూడగలుగుతున్నామండి. దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథములో 5 కాండాలు మోషే గారి ద్వారా రాయబడి ఉంది. తర్వాత 12 పుస్తకాలు చరిత్ర గ్రంథాలు అంటారు. తర్వాత ఉన్న 5 పుస్తకాలు కావ్య గ్రంథాలు అంటారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, మొత్తము 39 పుస్తకాలండి. అందులో ఎక్కువ కాలం ప్రవచించిన ప్రవక్తలు ఉన్నారు, తక్కువ కాలం ప్రవచించిన ప్రవక్తలు ఉన్నారు. ఎక్కువ కాలము ప్రవచించిన ప్రవక్తలను పెద్ద ప్రవక్తలను పిలిచేవారు, తక్కువ కాలం ప్రవచించిన ప్రవక్తలను చిన్న ప్రవక్తలు అని పిలిచేవారండి. అసలు ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్తకు ఉండవలసిన మంచి లక్షణాలు ఏంటి అన్నది మనం ఎరగాలండి. ప్రవక్త అనగా ఉన్నది ఉన్నట్టుగా తెలియచేయవాడు ప్రవక్త. ప్రవక్త అనగా దేవునితో అధికమైన సమయము వెచ్చించిన వాడు ప్రవక్త. ప్రవక్త అనగా దేవుడు చెప్పిన మాటలను ఎవరికి అందించమంటే భయపడకుండా ధైర్యంగా అందించిన వాడు ప్రవక్త. ఏలియా గారు చెప్పాడండి. ఏలియా గారికి ఏమన్నారంటే, అయ్యా నువ్వు రాజు దగ్గరికి వెళ్ళు, 3-4 సంవత్సరాలు వర్షం పడదు అని చెప్పు అని చెప్పినప్పుడు ఏలియా ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా చెప్పేశాడండి. రాజుగారి చేతిలో అధికారం ఉన్నప్పుడు ఆయన ఏమైనా చేయగలడు. ఉన్నదే ఉన్నట్టుగా తెలియచేవాడు ప్రవక్త. ప్రవక్త అనగా దేవునికి మానవునికి మధ్య వ్యక్తిగా వ్యవహరించిన వాడు ప్రవక్త. ఇక్కడ హగ్గై గ్రంథములో అది 2 అధ్యాయాలే కానీ 5 వర్తమానాలు ఉన్నాయండి. హగ్గై గ్రంథము 2 అధ్యాయాలే కానీ అందులో 5 వర్తమానాలు మనం చూస్తున్నాం. హగ్గై అన్న మాటకు ఫీస్ట్ అని అర్థం అండి, విందు. ఈ యొక్క హగ్గై గ్రంథములో 5 వర్తమానాలు. మొదటి వర్తమానం ఏంటంటే ఖండించుట, మొదటి 11 వచనాలు. రెండోదిగా 12 నుంచి 15 వచనాలు మెచ్చుకొనుట. మూడోదిగా ధైర్యము చెప్పుట. నాలుగోదిగా ఆస్వాదించుట. ఐదోదిగా స్థిరపరచుట. 3వ వర్తమానం 2వ అధ్యాయం మొదటి 15 వచనాలు ధైర్యపరచుట, 10 నుండి 19 వచనాలు ఆస్వాదించుట, తర్వాత 20 నుంచి 23 వచనాలు స్థిరపరచుట. ఈ హగ్గై గ్రంథం ఎంతగా రాస్తున్నాడంటే, మీరు విస్తారంగా విత్తినను కొంచెమే పండెను. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది. మీరు పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది. మీరు బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగక ఉన్నది అని అంటూ ఆకలి అంటాడు. మీ జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది. జాగ్రత్త వినాలండి. ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు
మనందరికీ ఇది ప్రాముఖ్యమైన అంశం అండి. మనం విస్తారంగా ప్రయాసపడతాం, విస్తారమైన కష్టం పడతాం, కానీ కొంచెమే ఫలితం చూస్తాం. మనం భోజనం చేయాలన్న యొక్క సంతృప్తి కలిగి మనం భోజనం చేయాలని ఆశతో భోజనం వెళ్తాం, కానీ కొంచెమే తింటామండి. మనము పానము చేయాలని ఇష్టం కలిగి ఉంటాం, కానీ మన దప్పిక తీరకే ఉన్నది. బట్టలు కప్పుకోవాలని కప్పుకొని చున్న చలి ఆగకున్నది. ఆకలి అంటాడు, మీ జీతము చెనిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది. అందుకే చిల్లుపడిన సంచి ఈరోజు అంశం అండి. చిల్లుపడిన సంచిలో ఏదైనా ఉంటుందమ్మా అనరదా? యేసునామములో చిల్లుపడిన సంచిలో ఏదైనా నిలుస్తుందా? మా చెప్పాలి, ఉండవు. మన యొక్క ఆశీర్వాదాలు కూడా చిల్లుపడిన సంచులు వేసినట్టున్నాయటండి. దేవుడు మనను ఆశ్రయించనే యొక్క తలంపుతో, ఉద్దేశంతో మీరు ఆశీర్వాదానికి వారసులో ఒకటికే పిలువబడితే పేతురు గందుగా అంటున్నాడండి. మనందరము ఆశీర్వాదానికి వారసులో ఒకటే పిలువబడినాం, కానీ ఆశీర్వాదాలు చిల్లుపడిన సంచులు వేసినట్టున్నాయటండి. మనం విస్తారంగా ప్రయాసపడుతున్నాం, రాత్రినక పగలని కష్టపడుతున్నాం, కానీ ఫలితము శూన్యం. మనం ఎంత ప్రయాసపడుతున్నామో అది చిల్లుపడిన సంచి దేనికి సాదృశ్యం ఉందంటే, అది ఏదో కరుపులో బయటికి పోతేనే పోతుందండి. అది ఏదో కరుపులో బయటికి పోతుంది, నీకు కనబడుతూనే ఉంటుంది. అది ఎలా పోతుందో కూడా నీకు తెలియదండి. నువ్వు చూస్తావు, కష్టపడినంతా చూస్తావు, నువ్వు శ్రమపడినంతా చూస్తావు, కానీ అది ఎలా పోతుందో నీకు తెలియదు. అయ్యో ఈ వారం ఎంత సంపాదించాను, కానీ ఎలా పోయిందో నాకు తెలియదు పాస్టర్ గారు అన్నవారు కూడా ఉన్నారండి నా దగ్గర. ఈరోజు అదే హగ్గై గ్రంథిగా చెప్తున్నాడు. ఎందుకు పోతుందో ఇక్కడ రీజన్స్ చూపిస్తున్నాడండి. ఆశీర్వాదాలు ఎందుకు పోతున్నాయో, దీవులు ఎందుకు పోతున్నాయో ఈ మొదటి అధ్యాయంలోనే చూపిస్తున్నాడు. 2-3 సార్లు ఒకే మాట ఆయన ఒక్కని చెప్తున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి, మీ క్యారెక్టర్ని మీరు చూసుకోండి. మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకుంటే మీ ఆశీర్వాదాలు ఎందుకు కోల్పోతుందో మీకు తెలుస్తుంది. ఇది చాలా కఠినపూర్వకమైన మాట, కానీ కుటుంబాలకు చాలా అవసరమైన మాట అండి. కుటుంబాలకు చాలా క్షేమనిచ్చే మాట. ఈరోజు కుటుంబాల్లో చిల్లుపన్న సంచులున్నాయి, సంఘంలో చిల్లుపన్న సంచులున్నాయి, దేశంలో చిల్లుపన్న సంచులున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో చిల్లు అన్నది ప్రతి వారికి ఉందండి. అమ్మ సెల్ ఫోన్స్ పక్కన పెట్టండమ్మా. ప్రతి ఒక్కరి జీవితంలో చిల్లులు ప్రతి ఒక్కరికి ఉన్నాయండి. ఆ చిల్లు పడిన సంచిగా ఒకవేళ నీవు నేనున్నామో పరీక్షించుకుందాం. అసలు ఎందుకు ఆ యొక్క చిల్లు పడిన సంచులు వస్తాయి, ఎందుకు చిల్లు పడిన సంచులు మన జీవితంలో ఉంటాయి అన్నది ఈరోజు యొక్క ముఖ్యమైన అంశం అండి. ఇక్కడ హగ్గై గారు చూపిస్తున్న మొదటి రీజన్ ఏంటంటే, నా మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించడానికి ఇది సమయమా? మందిరము పాడైపోయింది. అందుకే మీరు ఆలోచించండి. మందిరాలు పాడైపోయి దేవుని ఆరాధించిన, మందిరాలు పాడైపోయి దేవుని స్తుతించిన, దేవుని గణపరిచిన, దేవుని యొక్క మాటల మీద ధ్యానించిన,
అది చిల్లు పడిన సంచి మాదిరిగా ఉంటాయి. ఈరోజు ఆ చిల్లులు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని కప్పివేసుకోవడానికి ప్రయాసపడండి. దేవుడి యొక్క సముఖానికి వచ్చి నీ దేవుని దగ్గర పశ్చాత్తాపడ ప్రయాసపడండి. ఓ యూదా జనాంగమా, స్తుతికి నిలయమా, ఓ యూదా అనగా స్తుతి, ఆ స్థుతిలోంచి వచ్చిన సంతానమా, మీ స్థుతుల మీద ఆశీర్వాదాలను వాళ్ళని ఆశపడుతుంటే ఆ యొక్క స్థుతుల మీద ఆశీర్వవలసిన దేవుడు స్థుతుల మీద ఆశీర్వాదం కాలేకపోతున్నాడు అండి. ఈరోజు చాలా కుటుంబాల్లో సంపాదన అయితే కొన్ని లక్షలు ఉంటుంది, కానీ లెక్కలు చూసుకున్నప్పటికీ బ్యాలెన్స్ ఇల్లు కనబడుతుందండి. ఇక్కడున్న సరంగులకు తెలుసు, ఇక్కడున్న వ్యాపారం చేసిన వాళ్ళకి తెలుసు, యజమానురాలకి తెలుసు. ఎందుకు ఈ యొక్క సమస్య, దేనికోసం ఈ సమస్య? ఈరోజు వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. దీనికి కారణం ఏంటి? రీజన్ ఏంటంటే మీ మందిరము పాడైపోయింది, ఒకటి. రెండోదిగా మీ ప్రవర్తన గురించి ఆలోచించండి, 2. మూడోదిగా అదే మాట యెహోవా మిమ్మల్ని అడుగుచున్నాడు. మందిరాలు పాడైపోయి ప్రవర్తన బాగులేకుండా మీరు నా గురించి ఆలోచించకుండా మీరు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారే, ఇది సమయమా? చిల్లు పడిన సంచితో మీరు ఎంతకాలం జీవిస్తారు? మీకు తెలుసు, మీ కడుపు నిన్నట్లేదని మీకు తెలుసు, మీ బట్టలు కప్పుకున్నా సరే చలి ఆగట్లేదని మీకు తెలుసు, మీరు పానం చేసినా దప్పికి తీరట్లేదని మీకు తెలుసు, మీ జీతాలు చినిపోయిన సంచులు వేసినట్టున్నాయని మీకు తెలుసు. కానీ తెలిసి కూడా మీరు వచ్చి పశ్చాత్తాపడలేదని దేవుడు అడుగుచున్నాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుచున్నాడండి. ఎవరిలో చిల్లులు ఉంటాయి అన్నది ప్రాముఖ్యమైన అంశము. ఆ చిల్లులు ఏర్పడిన వారు ఈరోజు సరి చేసుకోవాలని దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుచున్నాడు. మొదటి పాయింట్ ఏమంటే, ఎవరైతే దేవునికి ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వరో వారు చిల్లు పడిన సంచితో సమానులు. ఏంటమ్మా? ఎవరైతే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వరో, ప్రాముఖ్యమైన సమయము శ్రేష్టతనివ్వరో వారు చిల్లు పడిన సంచితో సమానులు. హగ్గై గారు చెప్తున్న మాట అండి. ప్రేమ లేకపోతే నువ్వు చిల్లు పడిన సంచివే. నువ్వు ఎంత సంపాదించు, ఎంత నీ యొక్క వ్యాపారంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ చేతి పనులు కావచ్చు, ప్రేమ లేనివాడు చిల్లు పడిన సంచితో సమానం అండి. నీ ఆశీర్వాదం నిలవు సుమా. బాగానే సంపాదిస్తున్నా కానీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రేమించకపోతే ప్రయోజనం ఏంటండి? నీ భార్యను ప్రేమించు, నీ బిడ్డలను ప్రేమించు, ఎప్పుడు వ్యాపారం 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 అని చెప్పి దాని చుట్టే తిరుగుతావు, కానీ కుటుంబాన్ని పట్టించుకోలేని భర్తలు ఎంతమంది ఈ లోకంలో ఉన్నారు? బిడ్డలను పట్టించుకోలేని భర్తలు యజమానులు ఎంతమంది ఈ లోకంలో ఉన్నారు? మనం చూస్తూనే ఉన్నామండి. ఈరోజు వాక్యం దేవుడు మాట్లాడుచున్నాడు. ఎవరు చిల్లు పడిన సంచో తెలుసా? ఎవరిలైతే దేవుని యొక్క ప్రేమ ఉండదో, ఎవరైతే దేవునికి ప్రాముఖ్యమైన స్థానం ఎవరో వారు చిల్లు పడిన సంచి. దేవునికి ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చినవాడు దేవుని ప్రేమిస్తాడండి. దేవుని ప్రేమించిన వాడే దేవునికి ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇస్తాడండి. ప్రేమ లేని చోట ఇప్పుడు ఉండడండి. ఎందుకనగా మన దేవుడు కూడా గొప్ప బిరుదేమనగా దేవుడు ప్రేమమయుడు, ఆయన ప్రేమ స్వరూపి. ఈరోజు వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్న ఈ ఇంటిలో ప్రేమ లేకపోతే ఇది సరి చేసుకునే సమయం. భార్య భర్తలారా, మీ ఇంటిలో ప్రేమ లేకపోతే ఇది సరి చేసుకునే సమయం.
యజమానులారా, మీ కుటుంబాన్ని మీరు ప్రేమించబోతే ఇది సరి చేసుకునే సమయం. యజమానులారా, మీ బిడ్డలను, మీ భర్తలను, మీ కుటుంబంలో ఉన్న ప్రతి వారిని ప్రేమించబోతే ఇది సరి అయిన సమయం. వాక్యం నేను ఎంత విపులంగా మాట్లాడుతున్నాను తెలుసా? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని రాస్తూ 13వ అధ్యాయం అంటాడండి. 1 కొరింథీ 13వ అధ్యాయం, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ మత్సరపడు, ప్రేమ దీర్ఘకాలము సహించును, అది అమర్యాదగా నడుచుకున్నదు, స్వప్రయోజనం చూచుకున్నదు. ఎన్నో మాటలండి. ప్రేమ గురించి అంత విపులంగా పౌలు గారు రాస్తున్నప్పుడు అనిపిస్తుంది ఆయనకున్న మేధశక్తి, అతనుకున్న జ్ఞానము, పరిశుద్ధాత్మ పూండై కొరింథీ సంఘమున్న ప్రత్యేక లోపలై చూపిస్తూ, ఓ కొరింథీ సంఘమా, మీరు అన్నిట్లో రాణించిన వారే, ఓ కొరింథీ సంఘమా, పేరు ప్రఖ్యాతులు కలిగిన కొరింథీ సంఘమా, మీ కుటుంబంలో ప్రేమ లేదు, మీ జీవితాల్లో ప్రేమ లేదు, మీరు చిల్లు పడిన సంచితో ఉన్నారు, అది జ్ఞాపం చేసుకుని అన్నాడండి. ఎంతమంది యజమానులు బట్టి భార్యలు ఏడవట్లేదండి? ఎంతమంది యజమానులు బట్టి భార్యలు ఇంటి దగ్గర ఏడవట్లేదు? ఎంతమంది యజమానురాలు బట్టి భర్తలు బయటికి చెప్పపోయిన లోపల ఏడవట్లేదు? కుటుంబము కట్టబడ్డానికి ప్రేమ రాజ్యం వెళ్ళాలండి. ప్రేమ సమస్తమైన దోషములను కప్పును. ప్రేమ లేకుండాను పాటలు పాడేస్తున్నావే, ప్రేమ లేకుండా ఆరాధన చేస్తున్నావే, ప్రేమ లేకుండా దేవుని యొక్క నామాన్ని కొనియాడుతున్నావే, ప్రేమ లేకుండా మోకరించి గంటలు తలబడి ప్రార్థన చేస్తున్నావే, ఏం ప్రయోజనం అండి? చిల్లు పడిన సంచి నువ్వు, ఆశీర్వాదాలు నిలవలేని సంచి నువ్వే. దేవుని విస్తారంగా ఆశ్రయిస్తున్నాడు కానీ దాన్ని నువ్వు నిలుపుకోలేకపోతున్నావు అండి. కారణము, ద రీజన్ ఈజ్ ప్రేమ లేదు. ప్రేమ లేదండి. కుటుంబంలో ప్రేమ ఉండి ఒక పిడికులు అన్నం తినండి, అది నీకెంతో శ్రేష్టత అండి. కుటుంబంలో ప్రేమ లేకుండా నువ్వు గంపలు గంపలు తిను, అది ఏమాత్రం కూడా నీకు శ్రేష్టత కాదండి. అందుకంటున్నాడు, నువ్వు విస్తారంగా తింటున్నావు కానీ నీ ఆకలి తీరకున్నది. ఈరోజు ప్రేమ లేని కుటుంబాలు ఎన్నున్నాయండి ఈ లోకంలో. తన కుమారుడు తప్పిపోయి బయటికి వెళ్ళిపోతే, ఆస్తి అంతా తీసుకొని దూర ప్రాంత ప్రయాణమైపోతే, వెళ్ళిన రోజు మొదలుకొని ఆ కుమారుడు ఎన్ని సంవత్సరాలు అయిందో, లేక ఎన్ని నెలలు అయిందో, ఎన్ని రోజులు అయిందో ఏమీ విపులంగా రాయబడలేదు. కానీ ఆయన తిరిగి వచ్చేంత వరకు తండ్రి కళ్ళు వేచే ఉన్నాయండి. నా కుమారుడు ఈరోజు కాకపోతే రేపైనా సరే తిరిగి వస్తాడు, నా కుమారుని ఆదరిస్తాను, నా కుమారుని చేరదీస్తాను, నా కుమారునికి తిరిగి తన స్థానాన్ని నేను ఇస్తాను అని ప్రేమ గల తండ్రి వేచి ఉన్నాడండి. ఆ కుమారుడు ఎప్పుడైతే వస్తున్నాడో, కుమారుని నోటి నుంచి వస్తుందండి, నాయన పరలోకమునకును నీకును విరోధంగా నేను తప్పు చేశానయ్యా, దయతో నన్ను క్షమించు, దయతో నా పాపాన్ని క్షమించినప్పుడు అవేమీ పట్టించుకోవట్లేదండి. ఉంగరం పెట్టాడు, స్నానం చేయించాడు, కొత్త బట్టలు వేయించాడు, ఆ యొక్క ప్రశస్తమైన వస్త్రాలు తొలగించి, పాదములకు చెప్పులు తొలగించి, విందు చేయించి సంబరాలు చేశాడండి తండ్రి. ఈరోజు ఆ ప్రేమమూర్తి అయిన దేవుడు నీ నుండి నా నుండి కోరుతున్నాడండి, మీ కుటుంబాలను ప్రేమతో ఆదరించండి. దేవుడు కుటుంబం ఇచ్చినప్పుడు ఆ కుటుంబం కోసము ప్రయాసపడండి. వారి యజమానులు అవ్వచ్చు, వారి బిడ్డలు అవ్వచ్చు, వారి తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, అవ్వచ్చు, సో మీ కుటుంబమే శ్రేష్టమైన కుటుంబం అండి. ఈరోజు దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడండి. మీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటే, క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలంటే, క్రైస్తవ ఆభరణము కుటుంబ ప్రార్థనటండి. ఏంటమ్మా? క్రైస్తవ ఆభరణము కుటుంబ ప్రార్థనట. నీ కుటుంబము ఒక బంగారు నగవలే ఉండాలంటే,
ఒక శ్రేష్టత కలిగిన వంశంగా ఉండాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. మోకరించి ప్రార్థన చేయి. కుటుంబంలో సమస్యలు రాక మానవండి, ప్రతి కుటుంబంలో వస్తాయి. సమస్యను పొడిగించుకుంటూ వెళ్తే వారిద్దరి మధ్యన టోటల్గా దూరం అయిపోతారండి. అది సమస్య ఉందని తెలిసి నువ్వు దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా నా కుటుంబాన్ని సరిచేయి నాయన, నా కుటుంబాన్ని బాగు చేయి నాయన, నేను చిల్లు సంచి వలె ఉండకుండా నా జీవితానికి నువ్వు పవిత్రత కలుగు చేయి, నేను చిల్లు పడిన సంచిగా ఉండకుండా నా ఆశీర్వాదం నిలదొక్కునే గొప్ప వ్యక్తిగా నువ్వు నన్ను మార్చు. చిల్లు పడిన సంచిలో ఎన్ని సంవత్సరాలు ఉంటే ఏం లాభం అండి? చిల్లు పడిన సంచిగా నువ్వు దేవుని యొక్క సంఘానికి వస్తే ఏం ప్రయోజనం? హగ్గయి భక్తుడు అన్నాడు, ఓ యోధా జనాంగమా, మీరందరూ చిల్లు పడిన సంచులే. కారణం ఏంటంటే నా మందిరం గురించిన చింత మీకు లేదు, నా మందిరం గురించిన ఆలోచన మీకు లేదు, నా మందిరము గురించిన తలంపు మీకు లేదు. కాబట్టి మీరందరూ చిల్లు పడిన సంచులే. ఈరోజు కుటుంబాల్లో చిల్లులు ఉంటే ఆ కుటుంబాన్ని సరి చేయలేరండి. కుటుంబంలో చిల్లులు ఏర్పడుతున్నప్పుడే యజమానులు తెలివిగా ఏం చేయాలి తెలుసా? దేవుని పాదాలు పట్టుకొని బతిమాలుతూ మోకరించి ప్రార్థన చేస్తూ, ఎక్కడ చిల్లు ఏర్పడిందో, ఎవరిలో చిల్లు ఏర్పడిందో ఆ చిల్లు ఏర్పడిన స్థలాన్ని దేవునికి అంకితం చేస్తూ, నా యేసయ్య ఆ చిల్లుని పూడ్చే నాయన, పూడ్చే. నా కుటుంబాన్ని సాతానులో చిన్నబిన్న చేయాలని ఆశపడుతున్నాడు, నా కుటుంబాన్ని విడగొట్టాలని ఆశపడుతున్నాడు, నా కుటుంబాన్ని నాశనం చేయాలని ఆశపడుతున్నాడు. సహాయం చేయను ఆయన. చిల్లు పని సంచిగా ఉండాలని ఆశపడుతున్నావా? జాగ్రత్త సుమా, దేవునికి దూరం అయిపోతావు, కుటుంబానికి దూరం అయిపోతావు, లైఫ్ టోటల్గా వినాశనానికి వచ్చేస్తుందని. ఇది వాక్యంగా మాట్లాడుతున్నాడు. ప్రేమ సంరక్షిస్తుందండి, ప్రేమ కాపాడుతుంది, ప్రేమ ఒకరికి ఇస్తుందండి, ప్రేమ పట్టుదల కలిగి ఉంటుందండి. అందుకే దేవుడు తన వాక్య భార్యాభర్తలు ఎలా ఉండాలంటే త్యాగపూరితమైన ప్రేమగా ఉండాలట అండి. త్యాగంతో కూడిన ప్రేమ ఉండాలట, అందులో శుద్ధత కలిగిన ప్రేమ ఉండాలట. శుద్ధత కలిగిన ప్రేమ, విరిగిపోని ప్రేమ కలిగి ఉండాలటండి. యేసుక్రీస్తు మధ్య వ్యక్తి ఉండే ప్రేమ ఉండాలటండి. ఈరోజు మొట్టమొదటి చిల్లు ఎక్కడమ్మా? హలో, మొదటి చిల్లు ఎక్కడ ఏర్పడుతుంది అమ్మా? మొదటి చిల్లు ఎక్కడ ఏర్పడుతుంది? ప్రేమ లేని యొక్క చోట చిల్లులు ఉంటాయండి, జాగ్రత్త. రెండోది, ఆత్మీయ జీవితంలో మెలకుతనం చాలా అవసరం అండి. అది యూదా జనాంగానికి లేదు. ఆత్మీయ జీవితంలో మెలకుతనం చాలా అవసరం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఏమంటాడంటే 8వ అధ్యాయములో ఆయన అంటాడు, శరీరానుసారులు శారీరకమైన విషయం మీద మనస్సును ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సును ఉంచుదురు. ఈరోజు ఆత్మీయులు కలిగి ఉండవలసిన లక్ష్యం ఏంటి తెలుసా? చిల్లు పడిన సంచులుగా ఉండకూడదు. అంటే ఆత్మీయత కలిగిన కుటుంబమే కావచ్చు, ఆత్మీయత కలిగిన సంఘమే కావచ్చు, నువ్వు ఖచ్చితంగా మెలకుతనం కలిగి జీవించాలండి. మెలకుతనం అన్నది చాలా ప్రాముఖ్యము, ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యము. ఎందుకనగా ఆత్మకు శరీరానికి ఎప్పుడూ పడదండి. బాగా జ్ఞాపకం పెట్టుకున్నమ్మా, ఆత్మకు శరీరానికి ఎప్పుడూ పడదు. ఆత్మకు శరీరానికి ఎలా పడదు పాస్టర్ గారు అని చెప్పి రఘుపతమ్మ గారు అడగచ్చు. అమ్మగారు నా వైపు చూస్తున్నారు. ఆత్మకు శరీరానికి ఎందుకు పడదు సార్? ఎందుకు పడదంటే ఆత్మ చెప్తుంది, బాబు నువ్వు లేచి ప్రార్థన చేయి, 3 గంటలైంది, తెల్లవారైంది, దేవుని సన్నిధిలో మోకరించు, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి ఆత్మ చెప్తే శరీరం చెప్తుంది, నువ్వు బాగా అలసిపోయి నాయన, రాత్రి 12 గంటలు పడుకున్నావు కాబట్టి తర్వాత చేద్దిగనలే. అంటే నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తావమ్మా? లోవా
శరీరానికి ఇస్తావా, ఆత్మకి ఇస్తావా? 3 గంటలు వేసి ప్రార్థన చేస్తావా, లేదా తర్వాత చేద్దాం అనుకుంటావా? ఎవరైనా సరే టైం రోజంతా ఉంది కదా, ఎప్పుడైనా మనం ప్రార్థన చేసుకోవచ్చు. తెల్లవారుజామునే ప్రార్థన చేయాలని ఆలోచన ఉందా? తెల్లవారుజామునే దేవుడు ప్రార్థన వింటాడా, తక్కిన డేస్లో విండా, తక్కిన టైంలో విండా అన్నవారు కూడా ఉన్నారండి. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితం కోసము మెలకువతనగలిగి ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో అప్పుడు చిల్లులు నీ ఇంట్లో ఉండవండి. నువ్వు చిల్లు పడిన సంచిగా ఉండవు. అది నీ కుటుంబమే కావచ్చు, నీ సంఘమే కావచ్చు, నీ వ్యాపారమే కావచ్చు. ఎవరైనా సరే ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో మెలకువతనం లేకపోతే నువ్వు చిల్లు పడిన సంచివే. యేసయ్య స్వయంగా గెత్సెమనే తోటలో నాడండి తన యొక్క 3 యొక్క శిష్యులతో ఇచ్చినాడు, అయ్యా నాతో కూడా మీరు మెలకువగా ఉండి హలో ప్రార్థన చేయండి. కుటుంబంలో సమస్యలని తెలుసు, వ్యాపారం సన్నగిలిపోతుందని తెలుసు, ఆర్థికమైన సమస్యలు అధికంగా ఉన్నాయని తెలుసు. ఎంతమంది తల్లులు ప్రార్థన చేసి ఎంతమంది తండ్రులు ప్రార్థన చేస్తున్నారండి. నీ పర్సనల్గా నీ దేవునితో అటాచ్మెంట్ ఎలాగుంది? నీ పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో ఎలాగుంది? నీ వ్యక్తిగత అనుబంధము దేవునితో ఎలా ఉంది? బిడ్డలు చెప్పాలండి, ఎప్పుడైనా వాళ్ళ సాక్ష్యాలు చెప్పాలి. నా తల్లి, నా తండ్రి వారు ప్రార్థన పరుడు, వాళ్ళ సమయం ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ సమయం ఉన్నప్పుడు వారి యొక్క ఆత్మీయ స్థితి గురించి, మా గురించి, అందరి గురించి ప్రార్థన చేస్తారు. ఆ సాక్ష్యం నీ బిడ్డల గురించి ఇవ్వగలుగుతున్నారా? ఒక్కటి గ్యారంటీ అండి, ఎవరి లైఫ్లో అయితే ప్రార్థన లైఫ్ ఉండదో, ఎవరైతే ఆత్మలో బలపడడానికి ఇష్టమో చూపరో వారు ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే, ఎంత చిన్నవారైనా సరే, వారు దేవుని యొక్క దృష్టిలో చిల్లు పడిన సంచే, ఆశీర్వాదం నిలవలేని సంచేనండి. ఇది నిజము. మీరు ఆదికాండం నుంచి ప్రకటన వరకు మీరు ఎక్కడ చూడండి, ఇది అబద్ధం అని చెప్పి ఎవరు చెప్పలేడండి. ఆత్మీయ జీవితంలో మెలకువతనం చాలా అవసరం అండి. శోధన రాకముందు ప్రార్థన చేయడం ముఖ్యమా, లేక శోధనలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం ముఖ్యమా? ఇప్పుడు ఏది ముఖ్యమండి? సమస్యలు రాకముందే ప్రార్థన చేయండి అమ్మా. కష్టాలు రాకముందే ప్రార్థన చేయండి. మీ వ్యాపారాలు ఫలించక ముందే దేవుని పాదాలు పెట్టుకొని బతిమాలండి. ఒక్కరోజు ఫలిస్తే చాలండి, ఇంకా దేవుని పక్కన పెట్టించే జనాంగం కూడా ఉన్నారు. యోబు కోటీశ్వరుడు అండి. ఆయనకు ఉన్నప్పుడు ఎలాగున్నాడు, సమస్తం పోయినప్పుడు అదే విధంగా ఉన్నాడండి. ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో అరుణోదయం లేచి తన బిడ్డలు పాపం చేసి దేవుని యొక్క కృపను కోల్పోయామని వారి నిమిత్తము దానమని అర్పించి వచ్చిన అలాగ నిత్యమో చేయించున్నాను. మొత్తం సమస్తం ఊడ్చిపోయిన తర్వాత కూడా యోబు భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు. నా తల్లి గర్భం వచ్చిన దిగంబరికి వచ్చాను, దిగంబరికి వెళ్తాను, ఎగవ ఇచ్చాను, ఎగవ తీసుకుని ఎగవ నమ్మకో. అదండి భక్తి. మీ ఆత్మీయ జీవితం గురించి జాగ్రత్త సుమా. ఈరోజు 4 ఏళ్ళు బాగా వెళ్ళిపోతున్నాయేమో, దాన్ని చూసి సంబరపడిపోకండి. రానున్న దినాలు భయంకరమైన దండాలు వస్తాయండి. అటువంటి కష్ట పరిస్థితిలో ఇప్పటి నుంచే మెలకువతనగలిగి ప్రార్థన చేయండి. యేసయ్య నువ్వు నాతో ఉండయ్యా, నువ్వు నాతో ఉంటే చాలు, నా కుటుంబంతో ఉంటే చాలు, నాకు కలిగిన సమస్తము ఆశీర్వాదమే. ఈరోజు చిల్లు పడిన సంచులు ఆత్మానుసారులుగా ఉంటే నీ శరీరం మీద నువ్వు జయం పొందుతావండి. నీ శరీరమే నీ శత్రువు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరో శత్రువు కాదండి. నీ మొదటి శత్రువు ఎవరంటే నీ శరీరమే. నీ శరీరాన్ని నువ్వు అణుచుకోలేకపోతున్నావు, నీ శరీరాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. నీ శరీరము ఏది చెప్తే అది వినాలని ఆశపడుతున్నావు.
దాని మీద విజయం సాధించలేకపోతావు. అదే నీ శత్రువు. దేనైతే నువ్వు జయించలేవో అదే నీ శత్రువు అండి. ఆ శత్రువుని నీ చేతికి పెట్టుకోపోతే, నీ శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకోకపోతే, నువ్వు చిల్లు పడిన సంచివి. నువ్వు చిల్లు పడిన సంచివి. నీ జీవితంలో ఆశీర్వాదం నిలవలేని సంచివండి. ఈరోజు దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుతున్నాడండి. వారు తండ్రిని అంగీకరిస్తారు, తండ్రి యొక్క మాటలు వింటారు, తండ్రి రాజ్యం గురించి ఆలోచిస్తారు, సువార్త గురించి అంగీకరిస్తారు, ఉపదేశం అన్ని వింటారు, కానీ వారి జీవితంలో ఆశీర్వాదం చూడలేరండి. ఈరోజు అందుకంటున్నాడు, ప్రేమ లేని కుటుంబాలుగా ఉన్నా, ప్రేమ లేని సంఘాలు ఉన్నా అది చిల్లు పడిన సంచి. దేవునికి స్థానం ఇవ్వలేని కుటుంబాలు, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేని కుటుంబాలు, అవి చిల్లు పడిన సంచి. రెండోదిగా, ఆత్మీయ జీవితంలో మెరుగుతనం లేనివారు చిల్లు పడిన సంచి. మూడోది ఏంటంటే, ఏకత్వము లేని కుటుంబాలు చిల్లు పడిన సంచే. కాదంటారండి? ఏకత్వము లేని కుటుంబాలు చిల్లు పడిన సంచే. యోషువ అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, మీరు ఎవరికి ప్రార్థన చేస్తారో ప్రార్థన చేయండి, నేనును నా ఇంటి వారిని యెహోవానే. అంటే ఆ కుటుంబము ఏకత్వము కలిగిన కుటుంబమా, లేక ఏకత్వము కోల్పోయిన కుటుంబమా? హలో, సంఘాలలో ఏకత్వం లేని వారు చాలామంది ఉన్నారండి. బయటకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే పాలిష్ చేసుకుంటాం, మన ముఖాలు పాలిష్ చేసుకుంటాం అండి. దయచేసి ఎలాగన్నా తప్పుగా అనుకోకండి, వాస్తవం మాట్లాడుతున్నాను. దేవుని యొక్క సేవకునిగా నిజం చెప్తున్నా అండి. చాలా కుటుంబాల్లో ఏకత్వం లేదు. ఏక మనస్సు కలిగి ఉండని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తే, ఏక మనస్సు లేని వారుగా మన జీవితంలో కొనసాగుతున్నామండి. భర్త అంటే భార్య పడదు, భార్య అంటే భర్త పడదు, తండ్రి అంటే తల్లి పడదు, తల్లి అంటే తండ్రి పడదు, బిడ్డలంటే తల్లిదండ్రులు పడదు, తల్లిదండ్రులు అంటే బిడ్డలు పడదు, అత్త కోళ్ళు పడదు, కోళ్ళు అత్త పడదు. ఇవన్నీ ఏకత్వం అండి. చిల్లు పడిన సంచలనం ఇవన్నీ. ఓ యూదా జనాంగమా, దేవుని యొక్క సంతానంగా పిలువబడుచున్న జనాంగమా, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మీరు ఏకత్వం లేకుండా ఉంటూ ఏక మనసు గలవారు ఉంటున్నట్టుగా వేషాన్ని కత్తివిస్తున్నారు, వేషం వేసుకున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తారండి, మీరు పైకి భక్తి గలవారు కనబడుచు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. ఎవరికండి మనం షో చేయాలి? ఎవరికి మనము వేషం వేసుకోవాల్సిన అవసరం ఎందుకండి? యాకోబు వేషం వేసుకున్నాడండి. యాకోబు గారు వేషం వేసుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి అంటాడు, స్వరము యాకోబుది కానీ శరీరము ఏసావుది. తన కళ్ళు మందదృష్టి కలిగి ఉన్నందున తండ్రి గమనించకపోయాడండి. సేమ్ పరలోకపు తండ్రి దగ్గర కూడా వేషం వేసుకుని వచ్చాడండి. పరలోకపు తండ్రి దగ్గర కూడా వేషం వేసుకుని వచ్చి నా తండ్రినే మోసగించాను, ఆయన ఎక్కడున్నాడో మనకు తెలియదు, ఆయన ఎవడో మనకు తెలియదు, ఆయన మోసగించడం ఈజీ అని చెప్పి అనుకుని దేవుని దగ్గరికి వచ్చాడండి. దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేమి, నీ పేరేంటి, నీ పేరేంటి అంటే దేవునికి పేరు తెలియక పేరు అడుగుతున్నారండి. ఆయన అంతర్యామి, ఆయనకి అన్నీ తెలుసు, కానీ మన నోటి నుంచి వినాలని దేవుడు ఛాన్స్ ఇస్తాడండి. ఎప్పుడైతే దేవుడు పేరు అడిగాడో యాకోబు బద్దలైపోయాడండి. ప్రభువా, నేను మోసగానయ్యా, నేను మోసగానయ్యా, నా మాట మోసం, నా చేతలు మోసం, నా క్రియలు మోసం, నా తలంపు మోసం, నన్ను క్షమించమని చెప్పి ఏడ్చాడండి, ఏడ్చాడు. ఈరోజు ఏకత్వం లేకుండా నటన వద్దండి. దేవుని దగ్గర నటించద్దండి. ఒకరు పడగదిలోకి వెళ్తేనే వారు ఏక మనసు ఉందో లేదన్నది ఎవరు చూడరు, దేవుడు చూస్తాడండి.
నీ పడక గదిలో నీ భార్యతో నువ్వు ఎలాగున్నావో, నీ భర్తతో నువ్వు ఎలాగున్నావో అది చూసేది దేవుడే. దేవుని దగ్గర నువ్వు ఏకవలసి కలిగి ఉండడానికి ప్రయాసపడు. దేవుని దగ్గర విరగొట్టుకోవడానికి ప్రయాసపడు. దేవుని దగ్గర తగ్గించుకోవడానికి ప్రయాసపడు. అహం వద్దండి, తీసేది పక్కకు అహం. కుటుంబం బాగుండాలని ఆయన పాదాలు పెట్టుకొని బతిమాలన్నాము, ఏం లాభమ్మా? ఇగో చూపించి ఏ లాభం, ఏ ప్రయోజనం? దానివల్ల ఏమీ ప్రయోజనం లేదండి, అది వేస్ట్. నీ కుటుంబం పాడైపోవాలంటే ఇగో చూపించుకో, బాగోవాలంటే ఆయన పాదాలు పెట్టుకో. ఇదేనండి ఏలి ప్రవక్త. ఏలి ప్రవక్త అండి. ఏలి భార్య గురించి అక్కడ రాయబడలేదు, మనకు తెలియదు. కానీ కొడుకులు ఇద్దరు చెడిపోయారండి. హోప్ని ఫినేహస్ చెడిపోయారు. కుటుంబంలో ఏకత్వం లేదండి. యెహోషువ ఏకత్వం కలిగిన కుటుంబం, ఏక మనస్సు కలిగి యెహోషువ అన్నాడు, టెస్ట్ చేసుకోండి, నేను సవాల్ విసుతాను, టెస్ట్ చేసుకోండి. నేను ఏ మాట చెప్పానో అది నిజమో కాదో తెలుసుకోవడానికి మీరు టెస్ట్ చేసుకోండి. నేను చెప్పిన మాట నా భార్య వింటది, నా భార్య చెప్పిన నా బిడ్డలు వింటారు, నా కుటుంబం, నా బంధువులు వింటారు, పని వింటారు, అందరూ వింటారు. విన్నారు అంటే భర్తగా తను చేయవలసిన డ్యూటీస్ భర్త చేస్తాడు, భార్యగా తను చేయవలసిన డ్యూటీస్ భార్య చేస్తుందండి. భర్తగా ప్రేమను చూపించాడండి, భార్యగా విధేయతను చూపించాలి. ఇదండి మెయిన్ యొక్క లింక్. భర్తల గట్ట ప్రేమించడం తెలియదు, భార్యలకు విధేయత చూపడం తెలియదు. ఈ రెండు యొక్క తప్పులేను, అందుకే ఏకత్వం ఉండదు. ఈరోజు దేవుని యొక్క సంఘములో ఏకత్వం లేని కుటుంబాలుగా నీవు నేను ఉంటే, నువ్వు నేను చిల్లు పడిన సంచివే, ఆశీర్వాదం నెరవేలేని సంచివే. నువ్వు ఎంత ప్రయాసపడు, ఎంత కష్టపడు, ఆ కష్టమంతా చిన్నపని సంచులు వేసినట్టు ఉంటుందండి, చిన్నపని సంచులు వేసినట్టు ఉంటుంది. ఈరోజు వాక్యంతో మాట్లాడుచున్నానండి, వ్యాసాధారణ లేకుండా దేవుని దగ్గర విధేయతని కలిగి జీవించండి. మరొక సంచి అంటే చిల్లుపన్న సంచి. విశ్వాసము లేకుండా ఉన్నట్లయితే చిల్లుపన్న సంచి వినండి. విశ్వాసము లేకుండా ఉంటే చిల్లుపన్న సంచివే. వాక్యం చెప్తుంది, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అంటే అది పడిపోతుందట. ఆవగింజ పట్టుకోవడానికి సులభం అండి, పట్టుకోగలమా రేవతి? ఆవగింజ చిన్నదండి, అంత విశ్వాసం ఉంటే చాలట. కొండల సైతము పికిలింపగల శక్తి దట్టండి అది. మనము ఆవగింజంత విశ్వాసం కాదండి, గుమ్ముడికాయ అంత విశ్వాసం కలిగి ఉన్నాం. గుమ్ముడికాయ పెద్ద, ఆవగింజ పెద్ద అమ్మా? గుమ్ముడికాయ పెద్ద. గుమ్ముడికంటే విశ్వాసం ఉందండి మనకి. సూది తీసుకొని అలాగా రంధ్రాలు పొడవని ఎక్కడ పడితే అక్కడ రంధ్రం అయిపోతుందండి. ఆవుగింజ పొడిచి చూడడం చూద్దాం, ఆవుగింజ ఒక్క కన్నం పెట్టని చూద్దాం. ఎవరైనా సరే ఉంటే వారికి 100 రూపాయలు ఫ్రీ. ఎవరి వల్ల సాధ్యం కాదండి. అందుకే ఈరోజు అంటున్నాడు, ఆవుగినంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడుతుంది. అంటే మనకుండే విశ్వాసం ఎలా ఉండాలంటే, చిన్న విశ్వాసం అయినా పర్లేదండి, అవిశ్వాసం మాత్రం ఉంచకండి అమ్మా. దేవుని దగ్గర విశ్వాసంతో ప్రార్థన చేయండి, నమ్మిక కలిగి ప్రార్థన చేయండి. నా దేవుడు చేయగల సమర్థుడు అని నమ్మండి, ఆయన కార్యాలు చేతులు జరుగుతాయి. షద్రక్ మెషక్ అబేద్నెగో ఎదురుగుంటే ఏముందండి? అగ్నిగుండం ఉంది. అది మామూలుగా ఉందా? 7 అంతలు వేడి చేశారండి. కళ్ళ ముందు కనబడుతుందండి, కళ్ళ ముందు కనబడుతుంది మరణం, కళ్ళ ముందు కనబడుతుంది కష్టం,
కళ్ళ ముందు కనబడుతుంది శ్రమ, కళ్ళ ముందు కనబడుతుంది వేదన, బాధ, అగ్ని. కానీ దేవుడు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచితే, నా యందు విశ్వాసం ఉంచితే ఈ అగ్నిగుండం కూడా నేను తీసి పడేస్తానయ్యా. అందుకే వారు ధైర్యంగా చెప్తున్నారండి, రాజా ఇందునేమిటి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు ఏమాత్రం కూడా లేదు. మా దేవుడు విడిపించడానికి సమర్థుడు, మా దేవుడు విడిపించడానికి సమర్థుడు. ఒకరు విడిపించి పోయినా పర్లేదు, కానీ నువ్వు చెప్పిన పని మేము చేయమన్నదండి. అది ఈరోజు దేవుడు నీ నుండి నన్ను కోరుకున్నది. ఎప్పుడైతే నువ్వు అది చేస్తావో అప్పుడు నువ్వు చిల్లుపడిన సంచిగా కాకుండా, ఆ యొక్క అవిధేయత కలిగిన సంచిగా కాకుండా ఆశీర్వాదం కలిగిన సంచిగా దేవుడు మారుస్తారండి. విశ్వాసంతో దేవుడిని అడగండి అమ్మా. ఈరోజు సంఘాల్లో ఏం లేదు తెలుసా, విశ్వాసం లేదండి. వస్తారు, పాడతారు, అన్నీ చేస్తారు. టైం టు టైం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా, ఎవరు చూసి వచ్చారు అన్న తల్లులు ఉన్నారని తండ్రులు ఉన్నారు. వాక్యము నమ్మాలండి, వాక్యం నమ్మాలి, వాక్యానికి విధేయత చెప్పాలి, వాక్యాన్ని అడ్డుకోవాలి, వాక్యాన్ని ప్రేమించాలి. అప్పుడు నీ దేవుని సంపూర్ణమైన కార్యాన్ని జీవితంలో చేస్తాడండి. అందుకంటున్నాడు, నువ్వు విశ్వాసంలో సాగే వ్యక్తిగా ఉండు, నమ్మికలో సాగేవాడిగా ఉండు. దేవుని విషయంలో నీ ఆలోచనలు సరి చేసుకోండమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్, దేవుని విషయంలో నీ ఆలోచనలు సరి చేసుకో, లేకపోతే నీ చిల్లు పని సంచివే. మనం పాట పాడతామండి, మన కుర్దరోడు రాజన్న వారి పాప పాడింది, ఆలోచించవా నీవు ఆలోచించవా, ఏ సమయంలో ఏం జరుగుతుందో అని చెప్పి ఆలోచించవు అని చెప్పి పాస్టర్ రాజన్న గారి కుమార్తె పాడిందండి. ఆ పాట అంతా వింటే ఎంత అర్థంతో ఉందంటే, ఆ పాట అంత అర్థంతో ఉందండి. మన ఆలోచనలు బాగుంటేనే మన కుటుంబాలు బాగుంటాయండి, మన ఆలోచనలు బాగుంటేనే మన జీవితాలు బాగుంటాయి. అననీయ సఫీరా వారి ఆలోచనలు సరిగా లేవండి. వారి ఇంటి దగ్గర నుంచే ఒక ప్లాన్డ్గా వచ్చారు దేవుని దగ్గరికి. అననీయ సఫీరా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారి ఆలోచనలు ఇంటి దగ్గర ఆలోచించుకొని వారు తప్పుడు యొక్క ఆలోచన కలిగి దేవుని దగ్గరికి వచ్చారండి. ఇంటి దగ్గర ప్లాన్ తీసుకోకపోతే ఒకరి మాట తేడా వచ్చేదండి. ఇంటి దగ్గర ఇద్దరు కలిసి ఆలోచించుకొని వచ్చారు. అమ్మ, ఇంత మట్టికే అమ్మారా మీ యొక్క భూమిని అంటే, నిజం పాస్టర్ గారు, పేతురు గారు నిజమండి, ఇంతే అమ్మామండి, నా భర్తతో పంపించానని చెప్పి భార్య అందండి. అక్కడ పేతురు ఏమంటాడండి, పరిశుద్ధాత్మను మోసగించేందుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీరు ఆలోచనలో పాడైతే మీ ముందు పాస్టర్ గారు కాదండి, దేవుని మీరు మోసగిస్తున్న అర్థం. అందుకే ఈరోజు వాక్యం గారు మాట్లాడుతున్నాడు, నువ్వు చిల్లు పడిన సంచిగా ఉండకూడదు అంటే నీ ఆలోచన జాగ్రత్త. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన దేవునికి మహిమార్థంగా ఉండాలండి. మన ఆలోచించే ఆలోచన సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసేదిగా ఉండాలి. సంఘానికి ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు సమకూర్చే రీతిగా ఉండాలి. సంఘము శ్రేయస్సు కలిగిన సంఘంగా మారాలంటే, సంఘము వర్ధలత కలిగిన సంఘంగా మారాలంటే, సంఘం ఉన్న బిడ్డలైన మన అందరం కూడా ఆలోచనలు బాగుండాలండి. నీ సంఘం కోసం నువ్వు ఏం చేస్తున్నావు ఆలోచించనమ్మా. ఆదివారం వస్తే ఆరాధనలు మానుకొని వ్యాపారాలు చేసే తల్లులు ఎంతమంది ఉన్నారు, తండ్రులు ఎంతమంది ఉన్నారండి? అడిగేవాళ్ళు లేడు కదా, మీకు అడిగేవాళ్ళు లేడు, మిమ్మల్ని దండించేవాళ్ళు లేడు. ఆ దేవుడు ఉన్నాడా? ఎక్కడో ఉన్నాడు, ఆయన చూసొచ్చాడా అన్న తల్లులు కూడా ఉన్నారు, తండ్రులు కూడా ఉన్నారండి. కానీ ఒక్కడి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని ప్రేమిస్తే నీ సమయాన్ని, చాలా విలువైన సమయాన్ని దేవుని కోసం ఇస్తావు. చాలా మంది ఇక్కడ తండ్రులు తల్లులు నెల మొదటి వారంలో కనబడే తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారండి.
13 డేస్లో కనబడలేని వారు కూడా ఉన్నారు. ఏమో ఇదేనా మీ దేవుడు చెప్పింది? సంఘము శ్రేయస్సు కలిగిన సంఘం ఎలా మారుతుంది? సంఘములో ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? నీ ఇంటిలో ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? నువ్వు కష్టపడుతున్నా కానీ అది చిల్లు పడిన సంచే. నువ్వు శ్రమిస్తున్నా కానీ అది చిల్లు పడిన సంచే. అది ఆశీర్వాదం నిలవలేని సంచండి. ఈరోజు సమయాన్ని దేవుని కోసం ఇచ్చిన ఆయన ఒక దినాన్ని నీ కోసం కేటాయించుకొని అర్పించుకున్నానయ్యా. నా కుటుంబం యొక్క పరిస్థితి తెలుసు, నా జీవన పరిస్థితి తెలుసు, నువ్వే నాకు సాధించిన దేవుని పాదాలు పెట్టుకొని ఆ ఒక్కరోజుది నెక్స్ట్ రోజు దేవుడు సమకూర్చువాడు ఆయననండి. ఆయన సమయాన్ని దొంగిలించి మనలాగా దేవుడు చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? మనం ఒక్క ఆదివారమే మనం దొంగిలిస్తున్నాం. దేవుడు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఈ అన్ని రోజులు దేవుడు దొంగిలింగ్ చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆలోచించండి ఒకసారి. ఒక్కరోజు ఆయన కోసం ఇవ్వండమ్మా. మీరు ఆలయానికి వచ్చి కూర్చోవడం ద్వారా మీ కుటుంబానికి ఆశీర్వాదం. నా బాధ ఏం కాదండి, మీరందరూ ఆశీర్వదమైన సంతానం ఉండాలి. ఎనక్కడే ప్రార్థన మందిలో ఉన్న బిడ్డలు సైతము అందరూ దీవించబడిన సంతానం ఉండాలి. మీకు తెలుసో తెలీదో నేను చెప్పమంటారా? చిన్న బిడ్డలు ఎందరైతే గర్భిణీ స్త్రీలు ఆలయంలోకి వస్తున్నారో వారు రావడం మొదలు వారి బిడ్డలు పుట్టినంత వరకు నా ప్రార్థన ఏంటి తెలుసా? అందమైన బిడ్డలు రావాలయ్యా. భౌతికంగా అందంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా అందంగా ఉండాలి. అటువంటి సంతానం ఈ సంఘములో లేపండి. చేస్తున్నా కాబట్టి నేను ధైర్యం చెప్పగలండి. ప్రార్థన చేయకపోతే పులిపిడి మీద నిలబడి చెప్పలేడు ఆయన. నేను చేస్తున్నానండి ప్రార్థన. నా సంఘము కుంటిపడే సంఘం ఉండకూడదయ్యా. నా సంఘము వెలుగైన సంఘం ఉండాలి, అది ఆశ్రయమైన సంఘం ఉండాలి, అది మేలు కలిపిన సంఘం ఉండాలి. నా యొక్క సంఘం ఉన్న ప్రతి వారు వర్ధిల్లత కలగాలి. అందుకే ఈరోజు బిడ్డలందరూ కూడా చక్కగా ఉండాలండి. ఒక్కడి మించి ఒక అందం అండి మన బిడ్డలకి. తల్లులు వస్తున్నప్పుడు ఆ బిడ్డను చూసి మురిసిపోతుంటాను. ప్రభా నీకు వందనాలైన ప్రార్థించాను, నువ్వు నాకు సాయం చేస్తావు. వీళ్ళందరూ బాగున్నారయ్యా. జ్ఞానం ఎందు, వయసు ఎందు, బుద్ధి ఎందు, తెలివి ఎందు, మనుషులదేందు, దేవునిదేందు వర్ధిల్లత కలిగే బిడ్డలుగా మార్చిన ఆయన. ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదం అండి. ఈరోజు అంటున్నాడు, మీ జీవితంలో దేవుని విషయంలో జాగ్రత్తగా ఉన్నానమ్మా. దేవుని విషయంలో నిర్లక్ష్యం చూపించకండి. దేవుని విషయంలో అశ్రద్ధ చూపకండి. దేవుని విషయంలో పరిపూర్ణమైన శ్రద్ధ చూపండి. నీ దేవుడు ఏం చేయగలడు అన్నది నువ్వు కావాలనుకుంటే మోకరించు. నువ్వు మోకరించి దేవుణ్ణి అడుగు. ఏం చేయగలవు నాయన, నేను రాకపోతే నువ్వు నన్ను ఏం చేస్తావు అని అడిగి చూడు. చూపిస్తాడండి ఆయన ప్రతాపం. ఆయన కోపగించితే మనం ఏమీ ఉండలేమని. అందుకే మనస్సు గ్రంథంలో దినవృత్తాంతంలో రాస్తాడండి 29వ అధ్యాయంలో, ఆయన మహోగ్రతను చల్లార్చుటకు నాకు అభిలాష పుట్టెను అంటాడండి హిజ్కియా. నా దేవుని యొక్క మహోగ్రత, ఉగ్రతకు 100 పాళ్ళు ఎక్కువ అండి మహోగ్రత. నా దేవుని యొక్క మహోగ్రత చల్లార్చుటకు నాకు ఇష్టం కలిగిందయ్యా. ఆ మహోగ్రత ఏంటి తెలుసా? మందిరపు తలుపులు మూయబడ్డాయి. మందిరపు తలుపులు మూయబడ్డాయి. మూయబడిన మందిరపు తలుపులు హిజ్కియా తెరిచాడండి. మందిరపు లైట్లన్నీ కూడా ఆర్పివేయబడ్డాయి. ఆర్పివేయబడిన మందిరపు ఆ యొక్క లైట్స్ అన్ని కూడా ఆన్ చేశాడు. మందిరములో ఆ యొక్క నిషిద్ధమైనవన్నిటిని బయట పారవేశాడు, తగులు పెట్టేశాడండి. అవసరమైనవన్నీ పక్కన పెట్టేశారు, అవసరమైన అన్ని సమకూర్చాడండి. యాజకులకు, లేవీలకు అందరికీ పిలుపునిచ్చాడు. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును, నా మందిరము స్తుతి నిలయం అనబడును, నా మందిరము దేవుడు ఉన్నాడు. అందుకే అక్కడ చేసిన హిజ్కియా చేసిన కార్యం ద్వారా హిజ్కియాకు జీవితంలో ఆశ్రయం కలిగాయండి. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయుల రాసిన పత్రికలో అంటాడండి, ఆ మందిరము ఎవరో కాదు మీరే. నా మందిరము పాడై ఉండగా, నా హృదయమైన ఆలయము పాడైపోతే
మీ ఇల్లుల కోసం మీరు ఆలోచిస్తున్నారు, మీ కుటుంబాల కోసం మీరు ఆలోచిస్తున్నారు, మీ యొక్క వ్యాపారం కోసం ఆలోచిస్తున్నారు, మీ ఉద్యోగాల కోసం ఆలోచిస్తున్నారు. నా కోసం మీరు ఆలోచించట్లేదు. సరి చేసుకోండి, మీ ఆలోచన సరి చేసుకోండి, మీ ప్రవర్తన సరి చేసుకోండి. ఒకవేళ మీరు అలా చేస్తే మీరు విస్తారంగా విత్తినా సరే కొంచెమే పంట పడుతుంది. మీరు కష్టపడినా సరే భోజన చేర్చిన ఆకలి తీరక ఉంటుంది. మీరు పానము చేర్చిన దాహం తీరక ఉంటుంది. మీరు బట్టలు కప్పుకున్న చలి ఆగక ఉన్నది. మీ జీతము చినిపోయిన సంచులు వేసినట్టుంది అన్నాడండి. మొత్తం అంతా మీకు వివరణ ఇచ్చానండి. ఇస్కే చేసిన 3 పనులు చెప్పి నేను ముగిస్తాను. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇస్కే చేసిన మొదటి పని ఏంటంటే వారందరినీ దేవుని వైపు మళ్ళించాడండి. వారందరినీ దేవుని వైపు మళ్ళించాడు. దీనికి పరిష్కారం ఏమో కాదు. దేవుని యొక్క ఉగ్రత తగ్గడానికి, ఆ చినిపోయిన సంచిలో ఆశీర్వాదాలు పోకుండా ఉండడానికి దేవుని వైపు మళ్ళుకోండి. మీరు దేవుని వైపు తిరగండి. దేవుని వైపు తిరిగి రెండోదిగా దేవుని తోడు సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. దేవుని తోడు సంపాదించుకుంటే వర్ధిల్లత, దేవుని తోడు సంపాదించుకుంటే ఆశీర్వాదము, దేవుని తోడు సంపాదించుకుంటే నీ కుటుంబానికి క్షేమము. మూడోదిగా ఆ యొక్క ఏ ఆలయం కోసమైతే దేవుడు చెప్పాడో ఆలయ పనులు ప్రారంభించాడండి. హగ్గయి ఆలయ పనులు ప్రారంభించాడు. ఏమీ ఆలోచించలేదండి. ధనం ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచించలేదు. డబ్బులు ఎలా సమకూర్తే అని ఆలోచించలేదు. స్టార్ట్ చేశాడండి. స్టార్ట్ చేస్తే దేవుడు ముగించాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుచున్నాడు. చిల్లు పడిన సంచిగా ఉన్నావా, లేక ఆశీర్వాదంతో నింపడిన సంచిగా ఉన్నావా? చిల్లు పడిన సంచిగా ఉంటే ఈరోజు ఆ చిల్లులు ఎలాగ ఏర్పడతాయో మీకు చెప్పామని. ఆ చిల్లులు ఏర్పడడానికి ప్రేమ లేనట్లయితే ఆ చిల్లులు ఏర్పడతాయి. ఆత్మీయ జీవితంలో మెరుగుతనం లేకపోతే చిల్లులు ఏర్పడతాయి. ఏకత్వం లేకపోతే చిల్లులు ఏర్పడతాయి. విశ్వాసంతో సాగకపోతే చిల్లులు ఏర్పడతాయి. నీ దేవుని విషయంలో నీ ఆలోచన సరి లేకపోతే చిల్లులు ఏర్పడతాయండి. మరొకటి జ్ఞాపకం వస్తుంది. పేదలను ప్రేమించిపోయినా చిల్లులు ఏర్పడతాయండి. తెలుసా మీకు? మీరు చేయగలిగి ఉండి కూడా మీ ఎదుటి వారికి సహాయం చేయకపోతే నువ్వు చిల్లు పడిన సంచివే. చాలామందికి ఇది రాదండి. చాలామందికి ఇది రాదు. ఇది వస్తుందండి. దేవుడు ఇలాగున్నవాడిని ఆశ్రయించని ఆశపడతాడు, కానీ ఇలాగున్నవాడిని దేవుడు ఆశ్రయించడని నేను అన్నా, కానీ ఆశ్రయిస్తాడు. కానీ చెయ్యి పట్టు ఉన్నవారికి ఆశీర్వాదం వేరుగా ఉంటాయండి. అందుకే పేదలు ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యంగా రాయబడి ఉంది. పేదలను ప్రేమించే మనసు ఉండాలండి. పేదలను ఆదరించే మనసు ఉండాలి. నీ సహాయం కోరి వచ్చిన వారికి నీ చేతనైనది నువ్వు చేయి. అందుకే దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నాడు. నీకు కలిగి ఉన్నది నువ్వు ఇవ్వకపోతే నువ్వు దేవుని దగ్గర అకౌంటబుల్, దేవుని దగ్గర లెక్క చెప్పుకుంటున్నాను. ఈరోజు పరిశుద్ధ దేవుడు తన వాక్యంతో మాట్లాడుచున్నాడు. నేను చిల్లుపడిన సంచిని కాదయ్యా, నేను ఆశ్రయింపడిన వాడను, నేను దీవునితో నింపని వాడను, నేను వర్ధిల్లత కలిగిన వాడను అన్న యొక్క భావన నీకుంటే మోకరించండి. యేసయ్య యేసయ్యతో మాట్లాడదాం. హోల్స్ అనేవి లేకుండా, చిల్లు లేకుండా మనం సరి చేసుకుంటాం. దేవానికి స్తోత్రం నాయన. ఆయన బలలో పాల్గొంటున్నావండి. ప్రేమ లేకుండా బలలో పాల్గొంటున్నావా? క్షమాపణ లేకుండా బలలో పాల్గొంటున్నావా? దేవుని యొక్క సన్నిధిలో ఏకత్వం లేకుండా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పాల్గొంటున్నావా? ఒక్కసారి సరి చేసుకుందా అని ఎవరికి వారిగా సరి చేసుకుందా. యేసు నాతో మాట్లాడిన ఆయన, నాతో మాట్లాడుతండి.